చిన్ని చేసిన ఈ ఒక్క పనితో కావేరి తప్పక నిజం బయట పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావేరి చిన్ని కోసమని పూజలు చేస్తూ ఉంటుంది. తను ప్రమాదం నుండి బయటపడితే దేవుడికి పూజలు చేస్తాను, అర్చన చేయిస్తానని కొన్ని మొక్కులు తీర్చుకోవడానికి ఎవరికీ చెప్పకుండా వెళ్తుందనమాట. అయితే ఎందుకు వెళ్తుంది టీచరమ్మ ఈ సమయంలో స్కూల్ కూడా లేదు కదా అని కావేరి వెనకాలనే ఫాలో అవుతుంది. అక్కడ తను చేస్తున్నవన్నీ చూస్తుందనమాట. చిన్ని మీద అర్చన చేపించడం, పూజారితో చెప్పి పూజలు చేయించడం ఇవన్నీ చూసి, అసలు నువ్వు మా అమ్మవు కాదు కదా! అలాంటప్పుడు నా గురించిన వివరాలు, నేను పుట్టిన తేదీ, గంటలు ప్రతి ఒక్కటి నీకు తెలుసు. నా గురించిన వివరాలు నీకెలా తెలుసు అంటూ చిన్ని నిలదీస్తుంది. అదేంటి అలా అంటావు? మీ మావయ్యని అడిగి తెలుసుకున్నానులే అని చెప్తుందనమాట. అసలు నా గురించి మీరు పూజలు చేయించాల్సిన అవసరం ఏముంది? మనిద్దరం తల్లి కూతుర్లు కాదు కదా! రక్త సంబంధం కాదు కదా! అంటూ ఉంటే, అదేంటి చిన్ని అలా అంటావు? అయినా చనిపోయిన వాళ్ళు ఎవరైనా బ్రతికొస్తారా అని కావేరి అంటే, అవును కదా! రారు కదా! అందుకే నేను కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానంటుంది అంటే చిన్ని చనిపోబోతుందా ఏంటి అని కావేరి కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అమ్మ చిన్ని ఆగు అని. అయితే చిన్ని వెనక్కి తిరిగి చూస్తుంది. నేను మీ తల్లినే, మీ అమ్మనే అని కావేరి చెప్పిన నిజంతో చిన్నికి నిజంగా ఊపిరి వచ్చినట్టు అవుతుంది. ఇన్ని రోజులు తన తల్లి అని తెలిసినా అమ్మ అంటే తిడుతుందనేమో, అమ్మ అనకుండా ఉండలేక ఎంత బాధపడిందో చిన్ని అనేది మనం కళ్ళకు కట్టినట్టు చూపిస్తారనమాట. అయితే నేనే మీ తల్లిని నేనే అంటూ కావేరి కూడా ఏడుస్తూ ఉంటే ఇంకా చిన్ని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మనైతే కౌగిలించుకుంటుంది. అయితే అదే సమయంలో ఒక పెద్ద ట్విస్ట్ అయితే జరుగుతుందనమాట. అది కూడా దేవ తన ఫ్యామిలీతో గుడికొస్తారు. నాగవల్లి అయితే చూడదు కానీ దేవ మాత్రం చూసేస్తాడు. అటు కావేరిని, చిన్నిని చూసేస్తారనమాట. కావేరి ఇప్పుడు బ్రతుకుంది అని అనుమానంతో ఉన్నాడు. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది. అందులోనూ చిన్ని కూడా చూసి, ఓ కావేరికి బాలరాజుకి ఒక కూతురుంది కదా! ఆ కూతురు ఈ చిన్ని అనుకోని కన్ఫర్మ్ చేసేసుకుంటాడనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెద్ద ప్రమాదంలో ఉన్నారనే చెప్పవచ్చు. మరి బాలరాజు ఎలా కాపాడుకుంటాడో కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.